హలో సార్, ఐ యామ్ కొండపల్లి సత్యనారాయణ. నా పేరు కొండపల్లి సత్యనారాయణ. నా యూట్యూబ్ ఛానల్ పేరు కొండపల్లి సత్యనారాయణ సార్. యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు సార్. నువ్వు నేను లేదు, తరం భేదం లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. కామెడీలు, అలానే మనం పేజ్ చూపించుకుంటాం, వంటలు, మళ్ళీ చక్కగా భక్తి పాటలు, సౌండ్స్ లేకుండా సౌండ్లు పెట్టుకోకూడదు సార్. కాపీ రేట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ స్ట్రైక్ రేట్లు పడతాయి. మనం స్ట్రైక్ రేట్ రాకుండా, కాపీ రేట్స్ రాకుండా, మళ్ళీ ట్రోలింగ్ వీడియోస్ రాకుండా, వెయిట్ లిస్ట్ రాకుండా, ఈ 4 ఎప్పుడు మనం యూట్యూబ్లో తెలుసుకోవాలి సార్. మీ యూట్యూబ్ పెడితే తెలుస్తుంది ఆటోమేటిక్గా సార్. నేను ఒక మనవి, స్త్రీ పురుష భేదము లేక, కుల మత భేదము లేక, మతాతీత భేదము లేక, ప్రతి ఒక్కరూ ఆయుర్వేద గైచులతో చల్లగా ఉండాలి. ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ప్రతి ఒక్కరూ వారి మంచి చెట్లతో నాకు నిమిత్తమే సార్. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి సార్. అదే కోరుకునేది, ప్రతిసారి కోరుకుంటున్నాను సార్. మీరందరూ నా పెద్ద వీడియోలు చూస్తలేదు సార్. ఇవి అయితే 1000 లక్షలు చూస్తున్నారు, కానీ పెద్ద వీడియోలు చూస్తే నాకు మానిటైజేషన్ అవుతుంది. ప్రతిసారి చెప్తున్నాను, పెద్ద వీడియోలు ఒక్క నిమిషం చూడండి సార్. ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం చూడండి సార్. ఒక్క నిమిషం చాలు. అలా 100 మంది చూస్తే 1:40 అవుతుంది సార్. అలా పెరుగుతుంది. 4,000 గంటలు చేయాలి సార్. ఈ మధ్యనే నేను మానిటైజేషన్ చేసుకుంటున్నాను సార్. నాకు లేట్ అవుతుంది. మొదటగా చేయించుకోలేదు సార్. ఏంటి మీకు 50,000 మంది పైన ఉందో ఫాలోవర్స్, చాలామంది ఉంది కదా యూస్ అంటే రాదు సార్. మనకి మానిటైజేషను స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను లేట్గా చేయించాను సార్. అందుకని ప్రతి ఒక్కరు నా పెద్ద వీడియోలు చూడండి సార్. చిన్న వీడియోలు ఎలాగ చూస్తున్నారు, పెద్ద వీడియోలు చూస్తే డెఫినెట్గా నాకు డబ్బులు వస్తాయి సార్. అదే నేను చెప్పేది. లేకపోతే ఇంకా లేట్గానే వస్తాయి అనుకోండి సార్. మీరు చూస్తేనే, పబ్లిక్ ఉంటేనే మనం ఏదైనా చేయగలము. పబ్లిక్ ఉంది. మీరే నా దేవుళ్ళు, మీరే నా దేవతలు సార్. మీరు లేనిదే నేను లేను. మీరు మీ అందరిలో నేను ఒకడిని సార్. మీరుంటేనే నేను. అది సార్. మీరు లేను నేను లేను, నేను లేక మీరు లేరు, మీరే నేను నేనే మీరు, ఏమిటో ఈ జగమే లేదు. అది సార్. ఎవరైనా సరే ఇవ్వాలా, ఒకరికొకరు సాయం చేసుకోవాలి సార్. ఏది శాశ్వతం కాదు. మాట, మంచితనం, నిష్కల్మషమైన మనసు, అందరితోటి మంచి భావన ఉండాలి సార్. ఎదుటివారు మంచివాడు, చెడ్డవాడు నీకు అనవసరం. చేతనైతే సాయం చేయాలి, లేకపోతే లేదు సార్. భగవంతుడు అనేవాడు ఎప్పుడు రక్షించలే ఉన్నాడు. ఎటువంటి చనిపోయే రోగం వచ్చినా రక్షిస్తాడు సార్ భగవంతుడు, చివరి క్షణంలోనైనా. అది నా పద్ధతి. ఎందుకు రక్షించాడు సార్? భగవంతుని నమ్ముకో. భగవంతుడు మనిషి రూపంలో వచ్చి రక్షిస్తాడు సార్. ఎంతోమందిని చూసాం. యేసుప్రభు గారే కానీ, షిరిడి సాయిబాబా గారే కానీ, పార్వతే కానీ, శివుడే కానీ, విష్ణువే కానీ, కుమారస్వామి కానీ, గణపతి దేవుడే కానీ, వీరాంజన స్వామి కానీ, రాముడే కానీ, లక్ష్మణుడే కానీ, వీళ్ళందరూ దేవుడు కదా సార్. ప్రతి ఒక్కడు దేవుడే. దేవుడు ఏం చెబుతున్నారు? చేతనైతే మంచి చేయి, చెడు మాత్రం చేయి బాగు అని చెప్తున్నారు. మనం ఈ మానవ లోకానికి ఎందుకు పంపించారు సార్ మనల్ని? మన పనులు మనం చేసుకుంటూ చక్కగా ఎదుటివారికి ఇబ్బంది కలిగించకుండా చక్కగా అందరు నవ్వుతూ బ్రతకమన్నాడు. అంతేగాని వాడికి ఎంత ఉంది, వీడికి ఎంత ఉంది, వాడు 1 కోటి రూపాయలు చంపుతారు, నేను సంపాదించండి, ఆటోమేటిక్ అవే వస్తాయి. మీరు పని చేస్తూ ఉండండి. సంకల్పంతో తప్పు లేదు, ఆశ ఉండొచ్చు. కష్టపడు, సాధించు. దేన్నైనా కష్టపడితే సాధ్యం కానిది ఏది లేదు మనిషికి. వయసుతో నిమిత్తమే సారు. ఎన్ని సంవత్సరాలు వచ్చిన మనిషికి యూట్యూబ్లో చేరొచ్చు. చదువు రాకపోయినా చేరొచ్చు. చదువుకున్న వాళ్ళ ద్వారా యూట్యూబ్ ఛానల్ పెట్టించుకొని మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్ అవి పెట్టుకోవాలి సార్. మన పాస్వర్డ్, పేరు, పాస్వర్డ్ కూడా అట్లా. లేకపోతే నెంబర్ అయినా సరే అది గుర్తుంచుకోండి సార్. మన పొరపాటున మన ఫోన్ పోతే ఏమవుతుందంటే, సెల్లో ఆ నెంబర్ ఏ నెంబర్ ఉందో మనం ఫస్ట్ ఫోన్లో ఆ నెంబరు, మన పాస్వర్డ్ గుర్తుంటే మన వీడియోలు అన్నీ ఉంటాయి, ఎక్కడే పోవు సార్. అది సార్ నేను చెప్పేది. అందుకనే తొందరగా ఎప్పుడైనా పోతే వెంటనే చెప్పించుకోండి. లేకపోతే డిలీట్ చేసింది అనుకోండి, మనం చచ్చిపోవాలి. అయినా పాస్వర్డ్ తెలిసి ఉండాలిగా. పాస్వర్డ్ తెలియదే నీకు ఓపెన్ ఎలా అయింది ఫోను? అది సార్. ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ కొండపల్లి సత్యనారాయణ మొట్టమొదటిగా చూసినారు, లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అలానే సబ్స్క్రైబ్ చేస్తారని. ముందుగా సబ్స్క్రైబ్ ఒకసారి చేస్తే సరిపోతుంది సార్. ఆ తర్వాత లైక్, షేర్, కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరు పెద్ద వీడియోలు కూడా బాగా చూడండి సార్. అలానే కామెంట్ పెట్టండి. నాకు మానిటైజేషన్ తొందరగా అవుతుంది సార్. అది 365 రోజుల్లో ఇలా పెద్ద వీడియోలు మాట్లాడితే 4,000 గంటలు రావాలి సార్. మనకి వైటీ స్టూడియోలో 4,000 గంటలు చెప్తుంది. ఏంటి సార్ నాకు 4,000 గంటలు వచ్చింది, నాది అయిపోయింది కంటే అవ్వదు. మీకు షార్ట్ వీడియోస్కి పెద్ద వీడియోకి మొత్తం కలిపి ఆడ 4,000 గంటలు చూపించవచ్చు. అలా కాదు, ఇది వేరే లెక్క. లేకపోతే అచ్చం షార్ట్స్ వీడియోస్కి 1 కోటి వ్యూస్ రావాలి 3 నెలల్లో. ఎప్పుడైనా సరే సంవత్సరానికి 3 నెలలు 4 సార్లు ఛాన్స్ ఉంటుంది సంవత్సరంలో. మళ్ళీ లేకపోతే మైనస్ అవుతూ ఉంటుంది. అంతేగాని మీ ఛానల్ ఏం డిలీట్ అవ్వకపోయినా సంవత్సరం తర్వాత కూడా అవ్వచ్చు మానిటైజేషన్. మీరేం బాధపడిన అవసరం. చేస్తూ ఉండండి, మీ పని మీరు చేసుకోండి, డబ్బులు సంపాదించండి. యూట్యూబ్లో ఫేస్ చూపించకుండా చేయాలి, అంతేగాని ఫేస్ చూపించకుండా చేయొద్దు. మీరు
పేరు చూపించుకుంటే వాయిస్ అనే ఇవ్వాలి, మీ వాయిస్ వేరే వాడి వాయిస్ ఇవ్వకూడదు. అది నేను చెప్పేది సార్. కాపీ రైట్స్ రాకుండా చూసుకోవాలి. అలానే ట్రాలింగ్ వీడియోస్ చేయకూడదు, వెయిట్ లిస్ట్ తీసేయాలి. ఇవన్నీ మీకు యూట్యూబ్ ఛానల్ పెడితే తెలుస్తుంది సార్. వెయిట్ లిస్ట్ అంటే ఎట్లా వస్తుందంటే షార్ట్స్ వీడియోస్లో మనం చేసినప్పుడు వెయిట్ లిస్ట్ వస్తే దాన్ని తీసేపోతే కాపీ రైట్స్ పడతాయి. కాపీ రైట్స్ నుంచి స్ట్రైక్ రేట్ పడుతుంది. స్ట్రైక్ రేట్ 3 సార్లు పడితే మన ఛానల్ డిలీట్ అయింది. ఒక్కసారి 2 సార్లు లేకపోతే 3 సార్లు తీసేస్తాడు. మళ్ళీ దాన్ని తెచ్చుకోవడం చాలా కష్టం. అది సార్ మనం రూల్స్ ప్రకారమే పాటించాలి. ఎవరిని నిర్బంధం చేయకుండా అందరితోటి మంచిగా సర్వోదయంతో, మంచితనంతో, ప్రేమతోటి, ఆప్యాయతోటి ఉంటూ మన ముందు మన వీడియోలను చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్తాం. నేను లైఫ్ లాంగ్ చనిపోయే వరకు కూడా ధ్యానం చేస్తాను సార్. చనిపోయే వరకు మాట్లాడతాను, చనిపోయే వరకు కామెడీలు చేస్తాను. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి సార్. అది సార్ నేను కోరుకుంది సార్. ఇంకొక మనవి, ఎండాకాలం వచ్చింది సార్, బాగా ఎండలేస్తున్నాయి. ఏప్రిల్ 20వ తారీఖు కూడా దాటింది సార్. కానీ మీరు దయచేసి కొబ్బరి నీళ్ళు, మీకు అనుమానం ఉంటే కొబ్బరి నీళ్ళు, కొబ్బరి మండలు కొట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కొట్టించుకొని చల్లటి నీళ్ళు తాగండి సార్. చాలా మంచిది ఆరోగ్యానికి. అలానే దయచేసి ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగొచ్చు సార్. నేను నిర్బంధం చేయట్లేదు సార్, ఎవరిష్టం వాళ్ళది, ఆరోగ్యానికి మంచిది అంటున్నాను. అంతేగాని నేనేం గొప్పవాడిని కాదు, అందరికీ తెలుసు సార్. అది దయచేసి సార్. ఇంకొక మనవి సార్, ఎందరో మహానుభావులు ఉంటారు సార్. ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము. అందరికీ వందనం పెట్టచ్చు, ఒక్కరికి కూడా ఒకళ్ళు నుంచి వచ్చినప్పుడే 100 మంది, 1000 మంది, లక్షల మంది, కోట్ల మంది అవతరిస్తారు సార్. అవతార పురుషులు. గాంధీ మహాత్మా గారు అవతార పురుషుడు సార్. మనిషిలో రూపంలో ఉన్నటువంటి నెహ్రూ గారు అవతార పురుషుడే. రాముడు అవతార పురుషుడు. మన యేసుప్రభు గారు అవతార పురుషుడే. షిరిడి సాయిబాబా గారు అవతార పురుషుడే. ఎవరు కాదు సార్, ఏ దేవుని కించపరచకూడదు. ప్రతి ఒక్కరూ అవతార పురుషులే సార్. మహానుభావులు, త్యాగమూర్తులు. అది గుర్తించండి సార్. అలానే మనకు మంచి భావన అనేది ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చు. నేను డ్యాన్స్లో క్లిక్ అవుతాను సార్, గ్యారెంటీగా క్లిక్ అవుతాను, 100% క్లిక్ అవుతాను. కక్షతోటి చేస్తాను సార్. ఇది సాధ్యం కాదనేది కాదు, డెఫినెట్గా వేయటమే సార్. అదే సార్ నేను చెప్పేది. ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్లో చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత లైక్, షేర్, కామెంట్ పెట్టండి. యూట్యూబ్ ఛానల్లో మీకు మానిటైజేషన్ అవ్వాలంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి. సంవత్సరంలో 4000 గంటలు అవ్వాలి. లేకపోతే 1 కోటి వ్యూస్ షార్ట్స్ వ్యూస్కి అయితే మీకు మానిటైజేషన్ అయిపోతుంది. అక్కడి నుంచి $100 అయితేనే వస్తాయి డబ్బులు. మానిటైజేషన్ అయినంత మాత్రాన $100 అవ్వకపోతే రాదు. $100 అయితే వస్తుంది. అదే లెక్క. మీకు అమెరికా నుంచి మనకి డాలర్స్ రూపంలో వస్తాయి. మనం చేసే వీడియోలు బట్టి ఉంటాయి సార్. ఇలా పెద్ద వీడియోల మధ్యలో చేయాలి సార్. మీరు గుర్తుంచుకోండి, పెద్ద వీడియోలకి మనకి కాస్ట్లీ అడ్వర్టైజ్మెంట్ వస్తాయి. ఈ కాస్ట్లీ అడ్వర్టైజ్మెంట్ను షార్ట్స్ వీడియోస్ అడ్వర్టైజ్మెంట్ మొత్తం కలిపి మనకు డబ్బులు ఇస్తారు. అందుకనే పెద్ద వీడియోలు మధ్యలో చేయండి కంపల్సరీగా, 1, 2 మీకు బాగా డబ్బులు వస్తాయి అనుకున్న రీతిలో. అది సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి సార్. థ్యాంక్ యూ. మర్చిపోవద్దు సార్, కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ముందుగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలానే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అది నేను కోరుకునేది. నా పెద్ద వీడియోలు కూడా 1000, లక్షల, కోట్లలో చూస్తారని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్. చూడండి సార్, ఎంతోమంది వీడియోలు చూస్తున్నారు సార్. అందులో నేను ఒకటి సార్. శతకోటి లింగంలో బోర్డు లింగాను సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.